నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ధ్యానమూలం గురుర్మూర్తి పూజమూలం గురుర్పాదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా. నిత్యం శుద్ధం నిరాభాసం నిరంజనం నిత్యబోధం చిదానందం నమామ్యహం. చిదానందం నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ అధిష్టాన దేవత అయినటువంటి పరమపూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ బ్రహ్మీలీన శ్రీ సద్గురు చిదానంద గురుదేవుల పాదపద్మములకు అనంతకోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ పరాశక్తి అఖిలాండేశ్వరికి అందరిలో ఉండేటువంటి విరాజమానమైనటువంటి ఆ పరమేశ్వరకు వందనాలు ఆచరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ పవిత్రమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి చాతుర్మాస్యములో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి ఈ శ్రావణ శుద్ధ పౌర్ణమి అంటే ఒక్క మాసం చాతుర్మాసాల్లో గడిచిపోయినది. ఇంకా 3 మాసాలు మాత్రమే ఉంటాయి. ఈ చాతుర్మాసాల యొక్క తపోబలమైనటువంటి మహావిష్ణువు ఆ యొక్క క్షీరసాగరమైనటువంటి సముద్రము పైన ఆయన పవలించి ఆ యోగనిష్టలో ఉండేటువంటి 1 మాసం గడిచిపోయినది. అలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఈ శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. చూడండి, మన సాంప్రదాయంలో ఉండేటువంటి నాగపంచమి వస్తుంది, అలాగనే వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇలాగా మన సాంప్రదాయంలో తొలి ఏకాదశి నుండి వచ్చేటువంటి సాంప్రదాయాన్ని అంతా కూడా మనకు వస్తుంది. కానీ ఈ విశేషమైనటువంటి పౌర్ణమి ఏంటంటే శ్రావణ పౌర్ణమి. ఇది శ్రావణ అంటే శ్రావణములో ఉండేటువంటి శ్రమించేటువంటి తరుణం. ఇది వ్యవసాయదారులైనటువంటి వారందరూ కూడా చక్కగా భూమాతను నమ్ముకొని చక్కటి విత్తనాలను, ఇది మొక్కార్తి కూడా అంటారు, ఈ కార్తీని కూడా మొక్కార్తి అంటే ఈ కార్తీలో వచ్చేటువంటి వర్షము పాడి పంటను సూచిస్తుందని, చాలా రోగరష్టు జబ్బులు ఇవన్నీ కూడా పైర్లకు ఉండవని మన సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పినటువంటి ఈ మాసంలో పవిత్రమైనటువంటి ఈ మాసం చాలా విశిష్టమైనటువంటిది. అయితే దీంట్లో భగవంతుడు ఒక మాట చెప్తున్నాడు. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృష్టి రష్టద అపరేయమసత్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ అని ఈ యొక్క ప్రకృతిని గురించి చక్కగా మనకు విశేషణించినటువంటి 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్టు అష్టప్రకృతులనే అష్టలక్ష్మిలుగా పూజించమని మన సనాతన ధర్మములో సాంప్రదాయంలో చెప్పారు. ఈ శ్రావణ పౌర్ణమిలో ఉండేటువంటి విశేషమైనటువంటిది ఏమిటి అంటే అష్టప్రకృతిని ప్రేమించమని. అంటే
భూమిని, నీరును, ఆకాశాన్ని, వాయువును, అగ్నిని, జలము అన్నీ కూడా ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమైనటువంటి, ప్రకృతి స్వరూపమైనటువంటి, చైతన్య స్వరూపమైనటువంటి ఈ అష్టప్రకృతులు 8 విధములైనటువంటి ఒప్పి ఉన్నదని సనాతన ధర్మము చెప్తున్నదని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అలాగని ఇక్కడ మనకుండేటువంటిది ఈ అష్టప్రకృతిలో మనం విశేషమైనటువంటిది ఏంటి అంటే గృహలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగనే వరలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలాగా అష్టమైనటువంటి అష్టలక్ష్ములను చెప్పారు. ఈ అష్టలక్ష్ములలో ఉండేటువంటి అన్నిటినీ సంపాదించాలంటే, ఈ 8 నీ వశంలో ఉండాలంటే ఏం చేయాలా, ఏమి సాధించాలా, దీన్ని ఎట్లా మనము కాపాడుకోవాలంటే భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే ధైర్యలక్ష్మిని పెట్టుకోవాలి. మన దగ్గర అన్నీ ఉంటాయి, ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, భార్య అంటారు, పిల్లలు ఉంటారు, ఐశ్వర్యం అంతా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ అన్నిటినీ రక్షించుకోవాలంటే ఉండాల్సినటువంటిది విశేషమైనటువంటిది ఏంటంటే ధైర్యలక్ష్మి. ధైర్యముగా ఉండాలి. ధైర్యం లేనిది మానవుడు, అందుకే క్లైబ్యం మాస్మగమక్పార్త నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం స్థిస్తోతిష్ట పరంతప. 2వ అధ్యాయంలో చెప్తాడు. ధైర్యం అనేటువంటిది లేకపోతే అర్జున నీవు ఏమి సాధించలేవు. ఈ భౌతిక శరీరాన్ని తెచ్చుకున్నావు, నీ ప్రారంధం కొద్దిగా నువ్వు రాజు ఇంట్లో పుట్టావు, ఏమో చేశావు, కానీ నీ దగ్గర ఉండాల్సినటువంటి ధైర్యము, సాహసము, ఈ 2 నీ దగ్గర ఉంటే క్లైబ్యం, నీకు ఉండాల్సినటువంటి లక్షణాలలో పిరికితనం ఉండకూడదు. అందుకే స్వామి వివేకానందుడు ఈ విషయం మీద చాలా నొక్కి చెప్పాడు. మన భారతదేశంలో తిరిగేటప్పుడు వాడవాడల పట్టణాలలో తిరిగినప్పుడు క్లైప్యం మాస్మగమక్ పార్థ, నువ్వు ధైర్యంగా జీవించు, ధైర్యమే జీవనం. అంటే నీకు బలహీనతే మరణము అన్నాడు. అందుకే చూడే ప్రపంచంలో, సంసారంలో కానీ, భౌతికమైన విషయాలలో కానీ మనము దేన్ని కూడా ఎదిరించాలంటే ధైర్యం. అందుకే ఆ ధైర్యము రావాలంటే ఈ మాసంలో చేయాల్సినటువంటి 11 రోజులు కానీ, 9 రోజులు కానీ, 3 రోజులు కానీ ధనలక్ష్మిని పూజించమని. అది కూడా ఎలా అంటే మట్టితో లక్ష్మీదేవిని చేసి ధనధాన్యాలు 9 రకాలైనటువంటి ధనధాన్యాలన్నిటిని పైన అమ్మను కూర్చోబెట్టి చక్కగా మనకుండేటువంటి ఈ మాసంలో దొరికేటువంటి పుష్పాలతో చక్కగా 9 రకాలైనటువంటి యొక్క నైవేద్యాలతో ఎవరైతే చక్కగా 3 రోజులు కానీ 9 రోజులు కానీ ధనలక్ష్మిని ప్రార్థన చేస్తే అన్ని ఐశ్వర్యాలు ఇచ్చేదే కాకుండా నీకు ధైర్యము, సాహసము, ధనము, బలము, ఆరోగ్యము, భాగ్యము అన్నీ కూడా చేకూరుతుందని మనకు పురాణం శ్రావణ మాసంలో ఉండేటువంటి విశేషమైనటువంటి శక్తిగలైనటువంటిది చెప్పారు. ఇది ఋషులు, అలాగనే మహర్షులు, అలాగనే సాధువులు, అలాగనే ఉండేటువంటి భక్తులు అందరూ కూడా చక్కగా ఈ యొక్క మాసములో ప్రాతకాలంలో లేచి ఎవరైతే ఈ మాసమంతా కూడా బ్రహ్మముహూర్త కాలంలో 4 గంటలకు స్నానం చేసి చక్కగా 5-5:30 లోపల ఇళ్ళును శుభ్రం చేసి చక్కగా దీపముగిన వెలిగించినట్లయితే ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలే కాకుండా ఆరోగ్య భాగ్యాలు, ధైర్యము, సాహసము, లక్ష్మి కటాక్షము అన్నీ కూడా చేకూరుతాయని చెప్పి మనకు పురాణం చెప్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ఇలాగా బలహీనులమైపోయినామంటే మానవునికి ఉండేటువంటి సాంప్రదాయం పైన ఉండేటువంటి ప్రేమ, సాంప్రదాయం పైన ఉండేటువంటి విశ్వాసము, అలాగనే ఒకరిపైన ఉండేటువంటి యొక్క దైవం పైన పూర్ణమైనటువంటి విశ్వాసము లేకుండా బలహీనులైపోయినటువంటి తరుణంలో
ఇప్పుడు భగవంతుడు కానీ లక్ష్మీదేవి కానీ, ఎందుకంటే ఆమెకు చెప్పాడంట స్వామి, ఈ శయన ఏకాదశి నుండి ఆ పవలించి ఆయన కూర్చొనేటప్పుడు పోయి ఆ యోగనిష్టలో ఉండేటప్పుడు లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని, అమ్మా నేను బ్రహ్మనిష్టలో నా స్వరూపంలో నేనుంటాను, నీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి 21 శక్తులతో కూడుకుండేటువంటి ప్రకృతినంతా కూడా నీ పిల్లలు, నీ సంతానం, నీ భాగ్యం అన్నిటిని నువ్వు కాపాడుకోమ్మా అని చెప్పి అమ్మగారికి చెప్పినటువంటి మహాలక్ష్మి అక్కడ ఉండి వారిని చక్కగా సేవిస్తూ ఆయన పైన దృష్టిని పెట్టి ఈ ప్రకృతిని పరిపాలన చేసినటువంటి మహాలక్ష్మి. అలాంటి లక్ష్మే ఉపాసనతో దీక్షతో ఈ 4 మాసాలు ఆమె చేస్తూ ఉంటే, మనము వారికి పుట్టినటువంటి వారి పరంపరలో పుట్టినటువంటి మన పిల్లలమందరం కూడా అందరం కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ ప్రార్థన చేయాలి. అందుకే ఆ ప్రార్థన చేసేటువంటి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత. లోకం అంటే 3 లోకాలను అందరినీ ప్రార్థన చేయి. అందుకే ఆ లక్ష్మి యొక్క స్తోత్రాన్ని, ఆ లక్ష్మి యొక్క శ్లోకాన్ని ఈ మాసములో కనీసము 16 రోజులైనా చక్కగా ప్రార్థన, బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేసి ఆ 2 చేతులను హస్తాలను చూసుకుంటూ లక్ష్మిని అక్కడే ఉన్నట్లుగా భావన చేసి ఈ శ్లోకాన్ని చదువుకుంటే వారికి ఆరోగ్యము, భాగ్యము, సంతానము, అదే కాకుండా ధైర్యము, సాహసము, ఓర్పు, సహనము అన్ని ప్రసాదిస్తుందని మనకు చెప్తా ఉంది. కాబట్టి ఇలాంటి యొక్క విశేషమైనటువంటి లక్ష్మి ప్రసన్నమును మనం పొందాలంటే ఏం చేయాలా? రోజు నిత్య జీవనములో, ఎందుకంటే మన సనాతన ధర్మములో సనాతన ధర్మములో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, మనకు ఈ ప్రకృతి అందించినటువంటి మహా ఆస్తి ఏంటి అంటే గోమాత. గోమాత తర్వాతే భూమాత, భూమాత తర్వాతనే ఔషధులు అన్నీ వచ్చినటువంటి గొప్పవన్నీ కూడా మన ఋషి ధర్మంలో, మన వేద ధర్మంలో చెప్పినారు. అందుకే గోమాత పూర్వకాలము ఏ రాజులకు 100 లక్షల ఆవులుంటే ఆయన కోటీశ్వరుడని. ఇప్పుడు మనము చిత్తు కాగితాలు అంటే కరెంటు కాగితాలు కట్టలు కట్టుకుంటే కోటీశ్వరం అనుకుంటున్నాం. కానీ ఆ ప్రాణులన్నిటినీ 100 వేలు గోమాతలు ఉంటే ఆయన పెద్ద భూస్వామిని. అంటే అంత గో రక్షణ చేసినటువంటి మన భారతదేశం, అంత గొప్పగా చేసినటువంటి మన భారతదేశం. అందుకే గోమాతనిగిన ఎవరైతే తోకతో ఉండేటువంటి దాన్ని స్థలం మీద దలుచుకోవాలి, రొమ్మలపైన ఎక్కడెక్కడే ముట్టకూడదు. తర్వాత ఏంటంటే గోమాతను ఎడమ కాలితో కానీ ఎడమ చేతితో కానీ కొట్టకూడదు. కొడితే 7 జన్మలకు కూడా ఆ నరకము పోదు, అంటే ఆ పాపము పోదు అని మనకు గోరక్షణలో ఉండేటువంటి మన ఋషులు చెప్పినటువంటి ధర్మం. అందుకే మన భారతదేశంలో పూర్వకాలములో వర్షాలు, పంటలు, పాడి ఎన్ని కూడా ఎంతో అద్భుతంగా నడిచినటువంటి మన భారతదేశంలో ఈ యంత్ర ప్రయోగం వల్ల మొత్తం క్షీణదశకు వచ్చేసింది. చూడండి, మన గ్రామాలలో ఎక్కడ చూసినా ఆవులు. మేము పిల్లప్పుడు ఈ కొండపైన 81లో, అంటే 80లో వచ్చిన 1980లో మా చుట్టూ గ్రామాలలో కొన్ని 100 కాదు 1000 గోమాతలు ఉన్నాయి. మా చుట్టూ తిరిగేటి ఎన్నో, ఒక్కొక్కరు 5-6 మంది ఉండేవాళ్ళు. ఆ గోమాతలల్లా ఈరోజు ఏం పోయినాయో, ఎక్కడ పోయినాయో, ఏ ఊర్లో కనిపించడం లేదు, ఏ ఇంట్లో కనిపించడం లేదు. అంత కెమికల్తో చేసిన పాలు తాగి మన ఆరోగ్యాలు, మోకాళ్ళ నొప్పులు, జబ్బులు, అప్పులు, ఆలోచనలు అన్నీ చెడిపోయినాయి. ఎందుకంటే గోమాతలే. ఆ గోమాతను ఇంటో పెట్టి రక్షించుకుంటూ ఇంత మేపు వేస్తుంటే ఆ గోమాత ఊరుకుంటుందే?
మీ ఇంటిలో చేసినటువంటి శుభ్రత చేస్తుంది. గోక్షీరం, గోమూత్రం, గోపేడ, ఇవన్నీ అద్భుతమైనటువంటి లక్ష్మీ ప్రసన్నాన్ని పొందేటువంటి గోమాత ఊరిలో ఉంటే, ఇంటిలో ఉంటే పొద్దున లేచి ఆమెను చూసి దర్శనం చేసుకుంటే కూడా మనకెంతో పుణ్యం. ఆ రూపంలో లక్ష్మీదేవిని ఈ మాసములో పూజించమని మన సనాతన ధర్మం చెప్పింది. కానీ ఈరోజు అట్లా లేదు. ఎందుకంటే కపిల గోవులుగిన ఒక్కొక్క రాష్ట్రములో 108 కపిల గోవులుంటే అక్కడ పాడి పంట కరువు రాదని మన శాస్త్రం. కపిల గోవే కనిపించడం లే, రాష్ట్రాలుగా జిల్లాలు దాటినా ఒక్క కపిల గోవు కనిపించడంలే. ఏంటి? ఆ సంతతిని కాపాడలే, మన సనాతన ధర్మంని కాపాడలే, ఆ గోవులు తేవడంలే, చూడడంలే. అసలు ఆ కపిల గోవు అంటేనే పేరే ఇనని వాళ్ళు ఉన్నారు. ఆ కపిల గోవు ఎలా ఉంటుందనే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కపిల గోవు మన దేశంలో ఎక్కువ కాలం ఉండింది కాబట్టి అప్పుడు పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా జరిగినాయని మన ఋషులు, మన పెద్దలు చెప్పేవారు. అట్లా ఈ యొక్క శ్రావణ మాసంలో చేయాల్సినటువంటి ఈ క్రతువులు, ఈ ఉపాసనలు, ఈ పూజలు చేయాలని చెప్పారు. ఎందుకంటే రోజు ప్రాతకాలంలో కనీసం అంటే శనిదేవత రాకుండా కాపాడుకోవాలి. ఇంట్లోకి శనిదేవత వచ్చేదానికి కారణం తెలుసా? పాశుమొక్కాన ఇంటిలో ఆ ఇంటి ఇల్లాలు 13 అడుగులిగిన వేస్తే ఆ ఇంటికి శనిదేవత ఖచ్చితంగా వస్తుంది. పాశుమొక్కాన ఇంటిలో తిరగకూడదు. అవుతుందే? ఇప్పుడు సాధ్యమా? చేయగలుగుతారా? లేస్తానే పోయి శుభ్రం చేసుకొని ఇంటి వంట పనులు కానీ ఇంకో పనులు కానీ చేయమని మన సనాతన ధర్మం చెప్పింది. ఈ రోజు లేదు. 9 గంటలకు లేచేవాళ్ళు లేరు, 10 గంటల వరకు కూడా లేచేవాళ్ళు లేరు. ఏమైపోయింది పరిస్థితి అంటే తారుమారు అయిపోయింది. అందుకే మనకు అప్పులు జబ్బులు ఎవరన్నా ఎత్తండి, అప్పులుండాయి జబ్బులుండాయి. జబ్బులు లేని వాళ్ళు లేరు, అప్పులు లేని వాళ్ళు లేరు. ఎందుకు ఇట్లా తయారైపోయింది? ఆచరణ కరువు అయిపోయింది, ఆచరించేది పోయింది. దానిపైన భక్తి కుదరడంలే, విశ్వాసంలే, పెద్దలు ఎవరైనా అనుభవంతో చెప్తే నమ్మడంలే. ఇలాంటి పరిస్థితిలో రావడం వల్ల దరిద్ర దేవత శివతాండం చేస్తూ ఉంది. ఈరోజు చూడండి, ఈ మొక్కార్తిలో విపరీతమైన ఎండల ఇది ఈ మాసం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి జిల్లనాల. ఇది వర్ష ఋతువులలో వర్ష ఋతువు. ఇది అద్భుతంగా ఉండాలి. ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా గడ్డి, పచ్చ కనిపించేటువంటి ఈ పొలాలను ఈరోజు ఏప్రిల్ మేలో ఉన్నట్టు ఎండ ఉంది. 10 రోజులైంది. ఇప్పుడు పూర్ణంగా కనిపిస్తుంది. చెమటలు. ఎందుకు ఇలా తయారైపోయింది అంటే ప్రకృతి దేవతను పూజించేవాళ్ళు లేరు, ప్రకృతి దేవతను కాపాడేవాళ్ళు లేరు, ప్రకృతి దేవతను చూస్తామనేవారు లేరు. కాబట్టి ఇలాంటి సనాతన ధర్మములో మనము క్షీణదశకు వచ్చినాం. దీన్ని ఏమంటారంటే ఒక నెపం పెట్టారు. ఏమండి ఇది కలియుగం అండి, కలియుగం. ఏమయ్య కలియుగం అంటే? కలియుగం అంటే అంత క్షీణదనే, అంటే నీచమైనదే. ఏ యుగం ఎట్లయిందే? చూస్తే చూడండి, మీరు పుట్టినాలం ఉంటే సూర్యుని చూస్తున్నారు, పుట్టినాలం ఉంటే నీరుని చూస్తున్నారు, పుట్టినాలం ఉంటే అగ్నిని చూస్తున్నారు, గాలిని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మళ్ళీ అవన్నీ మార్పులు లేకుంటే కలియుగం ఎట్టయింది? దాన్ని కలియుగం అంటారు. అంటే అందుకే భగవంతుడు మాట చెప్పింది అంటే అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఇది 5000 సంవత్సరాల ముందే మహాత్ములైనటువంటి వ్యాస భగవానుడు రచన చేసి పారేసినాడు. వచ్చే యుగ పరిణామంలో, పరిణామంలో అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. అంటే ఉగ్ర రోగాలు చూడండి, ఏమేమి రోగాలు, ఎన్ని కొత్త రోగాలు వచ్చినాయి. అన్ని మహాత్ములు చెప్పినవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదీ జరుగుతూనే ఉంది, ప్రతి వస్తువు జరుగుతూనే ఉంది. చూడు, పూర్వకాలంలో ఏం తిన్నాము? మంచి వెండి పల్లెల్లో తిన్నాం ఆహారం, తర్వాత రాగి పల్లెల్లో తిన్నాం, తర్వాత ఇత్తడి పల్లెల్లో తిన్నాం,
తర్వాత కంచు పల్యాలు తిన్నాం. ఇప్పుడు తిన్నాం, ఇప్పుడేం తింటున్నాం? ప్లాస్టిక్ తింటున్నాం. ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ను పైన వాడు కవర్ వేసింటాడు. ఉడుకు రసము, ఉడుకు చారు, ఉడుకు పప్పు, ఉడుకన్నం వేస్తే, ఉడుకు పాయసం వేస్తే దాని మీద ఏమవుతుంది? విషం అయిపోతా. విషం. పూర్వకాలము మూతకాకు మీద వేసుకొని అన్నం హాయిగా తిని బాగా నాకుంటున్నారు, ఎంతో అందంగా తింటున్నారు. ఇప్పుడేమైంది? పరిస్థితి మారిపోయి, అందుకే ఆరోగ్యాన్ని క్షీణం వచ్చింది. కాబట్టి ఈ వ్యవహారము, చేసే ఆచరణ ఇవన్నీ కూడా దూరం అయిపోవడం వల్ల, పూర్వకాలం ఒక ఆయన చెప్పాడు, మొన్న ఏం చెప్పాడంటే 13 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటారంట, 29 సంవత్సరాల కల్లా ముసలోళ్ళు అయిపోతారంట, ఉద్యాకారంలో వస్తారంట. రావాల్సిందే, కనిపిస్తున్నాయి ఇప్పుడే. 11 ఏళ్ళకే గుడ్డు జబ్బులు వస్తున్నాయి, 11 ఏళ్ళకి కిడ్నీలు జరిగిపోతున్నాయి, ఏని చెడిపోతున్నాయి, వస్తున్నాయి. ఆహార వ్యవస్థ అంతా కూడా మనను పరిమాణం దూరం అయిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి ఈ తరుణంలో మనము దైవారాధన చేయాలా, దైవ సేవను చేయాలా. ఒక గోమాతను సాకండి, ఇంట్లో లక్ష్మి చక్కటి ఆశీర్వాదం చేసేటువంటి లక్ష్మీ పూటను ఇంట్లో పెట్టండి, పెట్టి ఆమెకు ధూపదీప నైవేద్యాలు. అమ్మా నీ దయ ఉండాలమ్మా, ఎందుకంటే నీ దయ లేకపోతే నాకు ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, భాగ్యం లేదు, సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ధైర్యం లేదు, ఏవి లేవు. కాబట్టి మమ్మల్ని రక్షించని మనం ప్రార్థన చేస్తుండాలి. అందుకే పూర్వకాలంలో సనాతన ధర్మాన్ని చూసేటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ధర్మ సనాతన ధర్మంలో చెప్పారు. పూర్వకాలంలో పుత్రుడు కానీ పుత్రిక కానీ పుడుతూనే వాళ్ళు 5 మాసాలు అంటే 5 సంవత్సరాలు వస్తానే తల్లికి నమస్కరించేవాళ్ళు. తల్లికి పోయి ఎక్కడున్నా అక్కడ, నేను ఇప్పుడు ఇటీవల కూడా చూశాను. ఎక్కడంటే నెల్లూరులో నేనుండేటప్పుడు, నెల్లూరులో వాళ్ళ ఇంటికి పోయేవాడిని, నేను అప్పుడప్పుడు పోయేవాడిని. పోతే అమ్మాయికి 3 సంవత్సరాలే వయసు. అమ్మాయికి వాళ్ళ అమ్మ ఎక్కడన్నా గదిలో, వంటగదిలో ఉండొచ్చు, లేకపోతే కసు జిమ్ముతూ ఉండొచ్చు, లేకపోతే పాత్ర దొమ్ముతూ ఉండొచ్చు, లేకపోతే బెడ్రూమ్లో ఉండొచ్చు. అమ్మ కళ్ళు మూసుకొని అమ్మ అమ్మ అని తడుముతూ వచ్చి అమ్మ పాదాలు పట్టుకున్నాకనే కళ్ళు తెరచాలి. ఎవరు చెప్పారు అభ్యాసం? ఆ అమ్మాయికి 3 సంవత్సరాలే వయసు. నాకు అనిపించి, అమ్మో ఈమెకి ఎంత సంస్కారం. అప్పుడు కళ్ళ మనసారా చూస్తుంది, అమ్మను నమస్కారం చేస్తుంది. అంటే ఈ సనాతన ధర్మంలో మనకు ఉండేటువంటి గొప్పతనము ఉండింది కాబట్టే కుటుంబాలలో కనిపించేటి. ఇప్పుడు ఆ సనాతన ధర్మాలన్నీ కూడా మటుమాయ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు భగవత్ సేవ అనేటువంటి దాన్ని మనం రోజు చేస్తుండాలి. తర్వాత ఉండేటువంటి విషయం ఏంటంటే, ఈ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన చేస్తారు, రక్షణ కట్టించుకుంటారు. ఇంటిలో ఉండేటువంటి చెల్లెళ్ళు కానీ అక్కగారు కానీ ఎవరైనా పెద్దగా ఉండే వాళ్లకు, ఇంట్లో ఉండే పెద్దన్న అయితే చెల్లెల రూపంలో ఇలాగా రక్షాబంధన కట్టేవాళ్ళు. రక్షాబంధన కడితే ఏదో తులము పొలం ఇవ్వడం కాదు. అయ్యా నేను ఈ ఇంట్లో పుట్టాను, మనను మంచిగా చాకారు, తల్లిదండ్రులు మనను కాపాడినారు, మనకు ఆస్తులు ఇచ్చారు, ఎన్నిటినీ వారి యొక్క యశస్సును, వారి కీర్తిని, వారి ప్రతిష్టను మనం కాపాడుకోవాలా. సంవత్సరం నుండి నువ్వు సంవత్సరం వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడినా రక్షణ చేసుకునేదానికి రక్షాబంధన కట్టించేవాళ్ళు. ఈ రాఖీ పండుగ అంటారు, దీని రాఖీ పండుగ కూడా మన సనాతన ధర్మంలో చెప్తారు. కాబట్టి ఈ రక్షాబంధన కట్టించుకునేవాళ్ళు. అది కూడా పూర్వకాలంలో ఉండేటువంటి గొప్పతనంగా ఉండేవాళ్ళు, కోటీశ్వరులుగా ఉండేవాళ్ళు. రక్షాబంధన చేసేవాళ్ళు ఏంటంటే, పచ్చని పశువు కొమ్మును తెచ్చి 3 రకముల దారముతో చైన్లు కానీ వాళ్ళకు ఉండేటి వాళ్ళ గొప్పతనంతో ఉండేటువంటి వాళ్ళు చైన్లకు కట్టి రక్షాబంధన కట్టేవాళ్ళు. ఆ రక్షాబంధన కట్టించుకునేవాడు వారికి పూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఆ ఇంటి ఆడిబిడ్డలు. అందుకే పూర్వ సంప్రదాయంలో ఉండేటువంటి మనం చూడండి, నాగల చవితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఇంటి ఆడిబిడ్డ ఉంటే
మంచి చీరలు, శక్తిదైనట్టు మంచి పిండి వంటలు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుపోతారు? ఎందుకు తీసుకుపోతారు అని చెప్పండి. ఎందుకు తీసుకుపోతారు తెలుసా? నీతో మేము కలిసి ఉండేటప్పుడు మధురంగా ఆనందంగా ఉన్నామనేటువంటి భావాన్ని వ్యక్తం చేసేదానికి ఆ తీపి పదార్థాన్ని, తీపంటే పవస్వరూపం, తీపంటే ఆనంద స్వరూపం, దాంతో మనకి ఎప్పుడు అనుబంధాలు అట్లే ఉండాలని అవి తీసుకుపోయి ముచ్చటగా వారికి 3 మాటలు చెప్పి ఇచ్చేవాళ్ళు. ఈ కాలం ఇప్పుడు సాంప్రదాయంలో ఉందో లేదో, ఇచ్చేవారు ఉండారో లేరో తెలియదు. కానీ పూర్వకాలము పండుగ వస్తే పెద్దగా ఉండేది, రకరకాలుగా చేసి ఇచ్చి వచ్చేవాళ్ళు, నడుచుకుంటూ పోయేవాళ్ళు, పోయి గ్రామాలకు ఇచ్చి ఆడబిడ్డలను కాపాడేవాళ్ళు, యోగక్షేమాలు చూసేవాళ్ళు. ఇలాంటి మన సాంప్రదాయం ఈరోజు గతించిపోయింది. దాన్ని చూసుకునే వాళ్ళు లేరు, రక్షించే వాళ్ళు లేరు. కాబట్టి ఈ రక్షాబంధన అనేటువంటిది యోగీశ్వరులకు, రాజులకు, పరిపాలకు, ఇంటి యజమానికి వీళ్ళందరికీ రక్షాబంధన కట్టించుకునేటువంటి ఈ తరుణము. ఈ యొక్క మహాపౌర్ణమి రోజు రక్షాబంధన కట్టించుకుంటారు. అలాంటి ఈ యొక్క సాంప్రదాయంలో ఉండేటువంటి ఈ రక్షాబంధన అనేటువంటిది కూడా మనము పురాణాలలో పెద్దలు చెప్పినప్పుడు వింటూ ఉంటాం. కానీ దీంట్లో ఉండేటువంటి రక్షణ అనేటువంటిది ఏంటంటే, ఆంతరంగా చెప్పినటువంటిది ఏంటంటే బాహ్యంగా రక్షణ, కానీ మనలో ఉండేటువంటి ఆంతరమైనటువంటి శత్రువులు ఉండాలి. వాళ్ళెవరు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములు, ఈ అన్నిటినీ అరిషడ్ వర్గాలంటారు. కానీ దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణత్రయాలు, అలాగనే రజోగుణము, తమోగుణము, సత్వగుణము, జాగ్రత్త, స్వప్న, సుసుప్తి, ఇలాంటి గుణాలన్నిటినీ మూటగట్టి భగవంతునికి అర్పణ చేయి. రక్షించుకునేదానికి నువ్వు రక్షణ చేయి, రక్షించుకో. అంటే ఆ రాజు యజమాని ఎవరంటే పరమాత్మ, ఆయనకే కంకణం కట్టి అన్నిటిని పెట్టి మొదలు మూటగట్టి వారికి అప్పచెప్పు అని ఆంతరంగా చెప్పినటువంటి రహస్యం ఇది. కాబట్టి ఇలాంటి శక్తిని సంపాదించాలంటే దైవారాధన చేయాలి, పూజ చేయాలి, ప్రాణిని ప్రేమించాలి, చెట్టును ప్రేమించాలి, గోవులను ప్రేమించాలి, అలాగనే అందరినీ, ముసలి వాళ్ళను ప్రేమించాలి, వయసు వాళ్ళను, గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే అందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆ పితామహుడైనటువంటి దాత అయినటువంటి పరమేశ్వరుడు, పార్వతి, ప్రకృతి, పురుషుడు, వారి నుండి సంక్రమించినటువంటి సనాతనమైనటువంటి మన సృష్టి అంతా కూడా వాళ్ళు కొడుకులు, బిడ్డలే. వారికి అంతా వారి అనుబంధమే, ఈ ఏక కుటుంబమే. ఇదంతా ప్రపంచంలో కనిపించే ప్రతి ప్రాణి, ప్రతి సృష్టి, ప్రతి జీవి, 84 లక్షల జీవరాశులన్నీ కూడా వాళ్ళ సంతతే, వారి యొక్క కుటుంబమే ఆ పరమేశ్వరుడు, పార్వతి. అందుకే వారిని ఎప్పుడుగినా మనం మనపూర్వకంగా పార్వతిని అనుకోవచ్చు, పరమేశ్వరుణ్ణి అనుకోవచ్చు, అమ్మను అనుకోవచ్చు, నాన్నను అనుకోవచ్చు, తాతను అనుకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, కానీ అనుకోవాలి. అందుకే యదా మాం ప్రపద్యంతే తాన్ తదైవ భజామ్యహం. నీవు ఎట్లా నన్ను ప్రేమిస్తావో, ఎట్లా నన్ను పూజిస్తావో, ఎట్లా నన్ను ప్రేమిస్తావో, యద్భావం తద్భవతి, నేను అట్లనే ఆశీర్వదిస్తాను, అట్లనే అనుగ్రహిస్తానని భగవంతుడు కంకణం కట్టుకొని చెప్పాడు భగవద్గీతలో. అందుకు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క పుణ్యదినాలలో, మంచి సుగుణ దినాలలో చక్కగా భగవత్ ఆరాధన చేయాలి. భగవంతుని ఆరాధన లేకపోతే ఏం ప్రయోజనం? పుట్టి ఏం ప్రయోజనం చెప్పండి? భగవంతుని అనుకోకపోతే ఎందుకు పుట్టినట్టు? భగవంతుని అనుకోకుండా మనం ఉండడము వేస్ట్ కాదా? ఇదంతా ఒట్టిది కదా, ఇది కనిపించేదంతా దృశ్యమే కదా, పోతాం కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎటువంటి ప్రాణైనా, ప్రాణం అంటే శ్వాస తీసుకుంటే ప్రతి ప్రాణి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అనంతవాయువులోనే కలిసిపోతుంది. అనంతవాయువులో నుండి భిన్నమైంది అనంతవాయువులోకి మళ్ళీ కలుస్తుంది, వస్తుంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాణశక్తి అంతా అమ్మ. ఆ ప్రాణశక్తికి శక్తినిచ్చేవాడు పరమాత్మ, ఆయన పరమేశ్వరుడు.
అందుకే వారిని పార్వతీ పరమేశ్వరుడు. అందుకే మనలో ఉండేటువంటి అసుర సంపద ఉంది, దైవీ సంపద ఉంది. మంచి గుణాలున్నాయి, చెడు గుణాలున్నాయి. పురుష లక్షణాలున్నాయి, స్త్రీ లక్షణాలున్నాయి. కొందరు అడుగుతుంటారు, స్త్రీలలో పురుష లక్షణాలుంటాయి, పురుషులలో స్త్రీ లక్షణాలుంటాయి. ఎన్నిటిని కూడా మీరు కొద్దిగా దైవ ఆరాధన చేస్తే, దైవ జ్ఞానం చేస్తే పురుష లక్షణాలు వచ్చిన స్త్రీలలో ఎలా ఉంటారు, అలాగనే స్త్రీ లక్షణాలు ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి మనం గమనించవచ్చు. ఇప్పుడు అందుకే ఒక మహనీయుడు చెప్పాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి వ్యవహారంలో పురుష లక్షణాలన్నీ క్షీణించిపోయినాయి, స్త్రీ లక్షణాలన్నీ పెరిగినాయి. వ్యవహారంలో చూసుకోండి, ఏ డిపార్ట్మెంటులోనైనా స్త్రీలు ఉన్నారు. విమానాలను మొదలుకొని, మెకానికల్ మొదలుకొని, ఏ కంపెనీలలో మొదలుకొని 20-30 సంవత్సరాలు వెనక ఎప్పుడైనా స్త్రీలు ఎక్కడైనా ఒంటరిగా పోయి ఒక ఫ్యాక్టరీలో పనిచేసినట్లు చరిత్ర ఉందా? లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? స్వస్థానమైనటువంటి ఇంటిలో ఉన్నారు. పుట్టింట్లోనంటారు, మెట్టినింటిలోనన్నా ఉంటారు. ఈ రెండు ఇల్లే స్థానంగా ఉన్నారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించారు. పురుష లక్షణాలను, స్త్రీ లక్షణాలను అన్నిటి గుర్తెరిగినటువంటి వారు సనాతనంలో ఉన్నారు. ఈరోజు అంతా కూడా తికమక అయిపోయింది, ప్రకృతిలో అంతా బీభత్సంగా మారిపోయింది. కాబట్టి ఎవరికి చెప్పేది లేదు, ఎవరు ఏం చెప్పినా వినే స్థాయిలో లేరు, అంతా గందరగోళంగా వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి దీన్నంతా గుర్తుపెట్టుకొని ఎవరైతే దైవభావం మీద మనస్సు నిలుపుతారో, దైవం మీద ఎప్పుడైనా ఒక తూరో 2 తూల్లో 24 గంటల్లో ఒక సెకండ్ అయినా భగవంతుని గుర్తు చేసుకుంటారో వాళ్ళు బహూనాం జన్మనావంతే, వాళ్ళు బహుజన్మల పుణ్యము ఉండడం వల్లనే భగవంతుని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళే పుణ్యాత్ములు. అందుకే పుణ్యపురుషులు, పురుషులలో పుణ్యపురుషులు వేరయ్య విశ్వదావిరామ వినురమేమన్నట్లు మనము కూడా ఈ యొక్క సనాతనమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనము కాపాడుకుంటూ జీవితాన్ని చక్కగా, ఎందుకంటే శరీరము దుఃఖాలయం అశాశ్వతము. శరీరము మనకు ఎందుకు దుఃఖం అనిపిస్తూ ఉందంటే చూడండి, బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యము చుట్టుకున్నది. కాల పరిణామములో నీపైన ఏ ద్వేషము కానీ, నీపైన ఏ ప్రేమ కానీ లేకుండా తన కాలచక్రంలో శరీరతత్వాన్ని తిరుగుతూ వస్తుంది. కాలం ఆధీనములో ఉంది కాబట్టి, కాలం ఆధీనంలో పుట్టింది కాబట్టి దాని పరివర్తన జరుగుతూ ఉంది. దాని అవస్థనంతా చూస్తూ ఉన్నాము. కానీ మనకుండేటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే, మనం దైవారాధన చేస్తామో లేదో కానీ రోజు మనం అనుకుండేటువంటి నేను అనే పదార్థాన్ని కనీసం అంటే ఒక 100 సార్లో 1000 సార్లో ఇంకా ఎక్కువ సార్లు అయినా నేను అనుకుంటుంటా. ప్రతి పని చేసేటప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు, వచ్చేటప్పుడు నేను అనుకుంటుంటాం. కానీ ఆ నేను అనుకుంటుండేది ఏంది అని మాత్రం మనము దాన్ని ప్రశ్నించడంలే. కానీ దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కూడా రావడంలే. ఎందుకు మనకు గుర్తు? నేనంటే నా శరీరమే అనుకున్నాము. ఎప్పుడు అనుకున్నామో తెలియదు, ఎన్ని జన్మాలలో అనుకున్నామో తెలియదు, ఎప్పుడు అనుకున్నామో తెలియదు. కానీ నేనంటా నా శరీరం అంట. కానీ శరీరము నేనైతే ఎందుకు ఇట్లా రోగాల పాలైందయ్యా? ఎందుకు ఇంత జబ్బుల పాలైపోయింది? ఎందుకు ఇంత క్షీణిస్తూ ఉంది? ఎందుకు ఇంత నష్టపోతూ ఉంది? ఆ నేననే పదార్థమే అది అయింటే. కాబట్టి అది నేననే పదార్థం కాదు, అది నాది పదార్థం. అంటే నాదే కానీ నేను కాదు. అందుకే ఒక మహాత్ముడు చెప్పాడు ఏంటంటే, అహంకారానికి నేనుకు ఏంటి తేడా అని ప్రశ్నించాడు. ఎవరికైనా ఈ ప్రశ్న వస్తుంది, అహంకారానికి నేనుకి తేడా ఏంటి? అహంకారం అనేటువంటిది శరీరముతో తాదాత్మ్యం చెంది దాంతో మాట్లాడే మాట.
నేను ఎవరు అనుకుంటా అన్నాడు. కానీ శరీర ఆధారంతో మాట్లాడుతున్నాడు. నేను అనేది శరీరానికి సంబంధం లేదు. శరీరానితో ఎలాంటి సంబంధం లేనటువంటిది. అందుకే ఆ నేనునే కృష్ణుడు అనుకున్నాడు కాబట్టి ఆయన ఏ బంధాలు ఏమి చేయలేకపోయినాయి, ఏ ప్రళయాలు ఏమి చేయలేకపోయినాయి. కానీ కృష్ణుని మనము ఆ నేనును కృష్ణుడిని రెండు తేడా అనేటువంటి దాన్ని గుర్తించడం అనేటువంటిది మనకు వివేక విజ్ఞానంతో తెలుసుకుంటే ఆ నేనే ఆ కృష్ణునిలో ఉండే నేను, నీలో ఉండే నేను, అందరిలో ఉండేటువంటి నేను నేనైన నేను అని చెప్పారు పెద్దలు. అది దాన్ని గుర్తుపెట్టుకునేదానికి ఇన్ని ఉపాయాలు, శాస్త్ర విచారణ, గురూపదేశము, పూజలు, పునస్కారాలు, ప్రేమ, కరుణ, దయ ఈ అన్నిటినీ పోషణ చేసి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించేదానికి ఇన్ని ఉపాయాలు చెప్పారు. కానీ ఆ నేను అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకునేదానికి ఎప్పుడైతుంది? ఇప్పుడు ఒక ఏకతత్వాన్ని ద్వైతతత్వంతో మాట్లాడినప్పుడు ఓంకారమును జపం చేయమంటారు. ఓం నమ శివాయని జపం చేయమంటారు. ఓం నమో నారాయణాయ అని చేయమంటారు. కానీ ఎన్ని చేస్తాం, కానీ మరణ సమయంలో మనకు పిత్త క్లేశము ఎన్ని లోపల ఉండేటువంటి పదార్థాలన్నీ అడ్డపడతాయి. చచ్చేటప్పుడు ఎం వాపి స్మరణ్ భావం, ఆ భావాన్ని అనుకొని నువ్వు మరణిస్తే నన్నే పొందుతావని ఆయన గ్యారంటీ ఇచ్చాడు పరమాత్మ. మరి అప్పుడు మన పరిస్థితి ఏంది? సాధనంతా చేశాం, ఎన్నో లక్షల జపం చేశాం, అంతా అన్నీ జరిగినాయి. కానీ ఆ సమయంలో ఇది గుర్తుకు రాదే, గుర్తుకు రావడం కష్టమే. మరి ఏంటి పరిస్థితి? అయితే మరి గుర్తుకు రానప్పుడు నువ్వు పిలవలేవు, మరణ సమయంలో గుర్తుకు రాదు. ఈ శ్లేషాలు లోపల ఉండేటివన్నీ నిన్ను బంధించేసింటాయి. కానీ అక్కడ ఒక్క తమాషైన విషయం చెప్పాడు పరమాత్మ. ఏంటంటే నీ దృష్టి నిలబడిండాలి పరమాత్మ పైన, ఆ నేననే పదార్థం పైన నీ దృష్టి నిలబడిండాలి. ఆ దృష్టి నిలవడమే కైవల్యం. ఆ దృష్టి మీద నిలిచిపోవడమే శరీరం వదలడం. అందుకే వారికి జీవన్ముక్తుడు అంటారు, ఆ జీవన స్థితి అవుతారు. అందుకు ఇంత పుట్టినాల ఉంటే ఈ సాధన చేస్తే ఆ దృష్టి నిలవాల. అందుకే స్వామీజీ ఒక మాట చెప్పేవాడు, ఇక్కడికి ఏ మహాత్ములు వచ్చినా, ఎంత గురువులు వచ్చినా, ఏమొచ్చినా పాద నమస్కారం చేసి నిలబడి ఏమి అడిగేవాడు కాదు. స్వామి ఆ విద్య చెప్పండి, ఈ విద్య చెప్పండి, ఆ బోధ చేయండి, ఈ బోధ చేయండి. స్వామి మీ దృష్టి ఇంటే చాలు అనేవాడు. మీ దృష్టి చాలు, మీ దృష్టే, కరుణ కూడా అడిగేవాడుగా, నీ దృష్టింటే చాలు అనేవాడు. ఎంత గొప్ప అయినటువంటి సాధన ఉంటే కానీ ఆ మాట మనం అనగలమా? మన అహంకార మమకారాలు, మన గర్వము, మనకులో ఉండేటువంటి యొక్క వ్యవస్థను అన్నీ వదిలి స్వామి మీ దృష్టి మా పైన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండుగా కానీ అడిగే వాళ్ళు ఉంటారా? చిన్న కొబ్బరికాయ కొడితే ఎన్నో సంకల్పాలు, చిన్న పూలమాల వేస్తే ఎన్నో సంకల్పాలు. నా తల చెడిపోతుంది, మౌనం ఉంటే బాగుండేది. నాకు ఏంటంటే ఈ సంసారం అనేటువంటి ఈ పెనుభూతం అనే శరీరం అనేది ఉంది కాబట్టి దీనికి ఆపదలు వస్తుంటాయి, అన్ని రకాలు వస్తుంటాయి. కానీ అడుగుతా అయ్యా ఏంటి చూడండి, మీరు చూసుకోండి, ఏం అడగకుండా రోజు ఒక టైంలో ఒక మంత్రాన్ని కానీ, ఒక నమస్కారం కానీ ఏమొద్దు, మౌనంగా 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ రోజు ఒక టైంలో మీరు ప్రార్థన చేయండి, ఏం అడగొద్దు. కానీ నీ ప్రారంధంలో ఏముంటే అవి నీ ముందర వచ్చి కూర్చుంటాయి. నువ్వేం పూర్వజన్మలో ఏమేమి కోరింటావో, ఏమేమి ఉంటాయో, ఉంటాయో అవన్నీ వచ్చి ముందర చేరుతాయి. అది విద్యారణ్యులు అనంత కోటి 12 కోట్ల శ్వాస ప్రక్రియతో గాయత్రి మంత్రాన్ని చేశాడు. శ్వాస ప్రక్రియ, శ్వాసతో చేయడం, అది 32 అక్షరాలు పెద్దది మంత్రం. అది చేశాడు. చేసి ఆయనకి ఇష్టం లేదు, 12 కోట్లు 12 లక్షలు 12 కోట్లు అనుకుంటా, 12 కోట్ల జపం చేశాడు. 78 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకు.
18 సంవత్సరాల్లో ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన కలిసిపోయి సన్యసించినాడుగా. అడగడము బిచ్చగాని కావడం చాలా తప్పైంది అమ్మ ముందర. ఆమె అఖిలాండేశ్వరి అంత గొప్పది, ఆయన మనం అడగడమే చాలా పొరపాటైందని సన్యసించినాడు. సన్యసించిన మరుస రోజు వచ్చింది ఎవరు? గాయత్రి మాత వచ్చింది. ఏర నాన్న ఓర్పు లేదా, నీ సహనాన్ని నేను పరీక్షించాను. ఏంటంటే ఆయన అన్నాడు, అమ్మా అప్పుడు నాకు సంకల్పాలు ఉన్నాయి, నా కోరికలు ఉన్నాయి, అన్నీ ఏదో నెరవేర్చుకోవాలనుకున్నాను, నేను ఏదో చేయాలనుకున్నాను. ఇప్పుడు సన్యసించానని నీ ప్రమాణంగా నీ పాదాల సాక్షిగా నేను సన్యసించాను. సన్యసించిన వారికి ఇంకా నాకు అవసరం అమ్మా, వద్దమ్మా అంటే నీకు బ్రహ్మజ్ఞానం ఒకటి ఇస్తాను నాయన, నువ్వు కోరికలన్నీ ఏం అడగలేదు కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందినాడు విద్యారణ్యుల స్వామి. అలాగా మనం కూడా భగవత్ సేవన చేస్తూ ప్రతి కర్మను చేస్తూ ఉండేటప్పుడు కూడా భగవంతుని పైన దృష్టిని పెట్టడం, భగవంతునిపైన దృష్టి, నీ దృష్టి ఎల్లప్పుడూ నా పైన ఉండాలనేటువంటి. చూడండి, మనము దర్శనానికి పోతాం, వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ, లక్ష్మీదేవి కానీ, మూగదేవత పోయి మనసారా మీరు కూర్చొని పాదాల నుండి స్థల వరకు మీరు కన్ను ఆర్పకుండా చూడండి. ఒక 5 సెకండ్లు పాదాల నుండి పై వరకు కన్ను ఆర్పకూడదు. నువ్వు నిలబడుకొని చూస్తావో కూర్చొని చూస్తావో చూడు, వస్తుంది ఆమె చైతన్య శక్తి నీ పైన. నీ ఆ పవర్ ఎట్లా వస్తుంటుంది అంటే మొత్తం శరీరాన్ని అంతా ఆవరించినట్టు, శక్తిగా పవరించినట్టు ఉంటుంది. అది దర్శనం చేయడం అంటే. మనం పోతాం, సగుణారాధన అనేటువంటి పునీతమైనటువంటి మన సనాతన ధర్మం పురుషులు చెప్పింది ఏంటంటే ఇలా దర్శనం చేయాలి. ఈ దర్శనం చేసిన వారికి తప్పకుండా దృష్టి కలిగి తీరుతుంది. వారికి ఏమనుకోండేటి కూడా జరుగుతాయి. కానీ మనస్సారాలాగా వీక్షించాలి నిలబడుకొనే. అందుకే 16 అడుగులు ముందుండేటప్పుడే దేవస్థానానికి నువ్వు ఎదురుగా, వారికి ఎదురుగా నిలబడినావు. ఎవరికి? ఆ మూర్తికి. ఇంకా కన్నార్పకూడదు, పక్కవాణ్ణి చూడకూడదు, ఏం చూడకూడదు. దృష్టిని అలా పెడితే అడుగు వేస్తా పోతుంటే ఆమెలోకి నువ్వు లయమైపోయినట్టు అయిపోతావు. అంత శక్తి వస్తుంది, అంత స్థితి కలుగుతుంది. అందుకే దాన్ని యోగ దృష్టి, యోగ జ్ఞానము అంటారు. కాబట్టి ఇలాంటి స్థితిని మనం పొందాలంటే భగవత్ సేవను చేస్తూ చక్కగా మనం ఈ యొక్క గొప్ప అయినటువంటి సనాతన ధర్మాన్ని, మన మానవ జన్మాన్ని ఇదంతా ధన్యం చేసుకోవాలంటే దినచర్యలో చేయాల్సినటువంటి కర్మను చక్కగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆకలి దప్పిక ఉన్నెన్నాళ్ళు కర్మ తప్పదు. ఆహారము, నిద్ర, మైథునాలు తప్పవు. శరీరంలో ఉండేటప్పుడు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని తాపాలు, ఎన్ని అలలు, ఎన్ని రకరకాలైన అలలు అన్నీ వస్తుంటాయి. చూడండి, మనకు నిద్రపోయినప్పుడు అలలు వచ్చినాయా? నిద్రలో ఏమన్నా ఒక్క అల వచ్చిందే? కానీ ఒక్క మనస్సు లేస్తానే ఇన్ని అలలు వచ్చినాయి. ఎన్ని అలలు వచ్చినాయి? ఎన్ని వేల కోట్ల సంకల్పాలు, కోట్ల ఆలోచనలు, కోట్ల ఎన్నో సెకండు విచ్ఛిన్నమైపోతూ ఉంది, భిన్నమైపోతూ ఉంది, మనసు చెలిచ్చిపోతూ ఉంది, కరిగిపోతూ ఉంది. కానీ తపంగా నిలిచిపోతూ ఉంది. దేహం అలిసిపోయే నిద్రపోతున్నాం. కానీ దేహి అలసకుండా ఉండేటువంటి స్థితి ఏమన్నా వచ్చిందంటారా? ఎవరికైనా కలిగిందంటారా? కలగదు. ఎందుకో? సాధన లేదుగా. కాబట్టి సాధన అనేటువంటిది మనకు చాలా సనాతనమైనటువంటి సాధన. దీన్ని ఒక్క మానవ జన్మలోనే దీన్ని పొందాలి, మానవ జన్మలోనే దీన్ని రక్షించుకోవాలనేటువంటి శక్తిని, భక్తిని, యుక్తిని అన్నీ కూడా రక్షాబంధనగా గురువు దగ్గర శిష్యులు కట్టించుకుంటారు. అలాగనే గృహస్థులైనటువంటి వారి ఇంట్లో పెద్దలు ఉండేవారితో రక్షాబంధన కట్టించుకుంటారు. ఈ రక్షాబంధన అనేటువంటిది మన సనాతన ధర్మంలో సనాతనమైనటువంటి ఆచరణ చేసినటువంటి ఋషులు, గృహస్థులు, అందరూ యోగీశ్వరులు కూడా చేసినారు. కాబట్టి ఇది మనం రక్షించుకుంటూ ఉండాలి. ఈ సనాతన ధర్మాన్ని
ఈ చక్కగా మనం ఆచరించాలనేటువంటి మన పిల్లలకు మన పెద్దలకు కూడా చెప్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడైతే మనకు, ఎందుకంటే ఇంట్లో శాంతి లేకపోతే ఎక్కడ పోయినా శాంతి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో శాంతి ఎప్పుడు దొరుకుతుందో ఇంకా బయటంతా శాంతి. ఆ ఇండ్లు ఏంది తెలుసా, ఈ భౌతికమైన మేడలు కట్టుకొని బంగ్లాలు కట్టుకొని కూలర్లు వేసుకొని ఏసీలు పెట్టుకునే కొంప కాదు, శరీరమే కొంప. ఈ శరీరములో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో 2 క్షణాలైనా 3 క్షణాలైనా ఈ శరీరంలో నువ్వు మైమరిచి ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావో నీకు ఆనందం దొరుకుతుంది. కాబట్టి శరీరము పలు ధర్మ సాధనం అన్నారు. చాలా నీకు భగవంతుడు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఈ శరీరమే. అందుకే ఆత్మాత్మం గిరిజామతి పరిచరణ ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగరచన నిద్రా సమాధి స్థితి సంచార ప్రదయో ప్రదక్షమిది స్తోత్రాన్ని యద్యత్ కర్మ కరోమి తత్తకిలం శంభోతవారాధనం. ఈ శ్లోకాన్ని అనుకుంటా రాత్రి నువ్వు పడుకుండేటప్పుడు ఈ ప్రార్థన చేసి పడుకో. నా పొద్దున్న లేస్తే నీకు మళ్ళీ అమ్మ నీకు ఆ ఒడిలో నుండి లేపినట్లే ఉంటుంది, ఆనందం కలుగుతుంది, ఆప్యాయత కలుగుతుంది, ప్రేమ కరుణ దయ అన్నీ కూడా వస్తాయి. అందుకే మతి అంటే అమ్మ, ఆత్మ అంటే పరమాత్మ. ఈ ఇద్దరు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు, కాపురంలోనే ఉన్నారు, కాపురం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ శరణాగతి చేస్తూ ఉండాలి. అందుకే ఆత్మాత్మం ఎప్పుడు శరణాగతి అనేటువంటి భావంతో మనం జీవించినట్లయితే మనకు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు, మనను ఈ తాపాలంతా భౌతికం, కానీ ఆ తాపాలన్నీ పరిమార్చేదానికి శరణ్యము ఒక సద్గురువు, తర్వాత దైవము, వీళ్ళిద్దరే మనను రక్షించేవాళ్ళు. ఈ సంసారం అనేటువంటి ఈ పెనుగాలిలో, ఈ సంసారం అనే అరణ్యములో, ఈ సంసారం అనేటువంటి క్రూర మృగాలలో ఇదంతా కూడా ఈ జీవుడు రక్షించుకోవాలంటే తరుణోపాయము, చక్కటి సందేశం ఏంటంటే గురువాక్యం పైన దైవం పైన లక్ష్యం పెట్టి జీవించినట్లయితే మనం ధన్యులమవుతాం, ధన్యత పొందుతామని చెప్పేసి ఈ యొక్క విశిష్టమైనటువంటి ఈ శ్రావణ పౌర్ణమి, శ్రావణ చాతుర్మాసాల్లో ఒక నెల గడిచిపోయినది, 3 మాసాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా భగవత్ చింతనను పెంచుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేహాన్ని ఎప్పుడే కానీ పొరపాటున కూడా ఈ దేహము నేను అనుకోకండి, చాలా ప్రమాదం. ఇది అనుకుంటే దాని వాసనలన్నీ నీకు పట్టుకుంటాయి. అందుకే చూడండి, వాసనలు మహాత్ములు ఎందుకు అనుభవంతో చెప్పినారంటే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని చెప్పారు. మన దగ్గర ఎప్పుడు కన్ను తెరిచే కనిపించేది దేహవాసన, కన్ను తెరిచిన చూస్తే లోకవాసన. చుట్టూ లోకం అంటే ఏంది? మన పిల్లలు, మన సమాజం, అదే వాసన. శాస్త్రవాసన, అన్ని రకరకాలైనటువంటి విద్యలన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. దాంట్లో ఎవడు పునీతుడైనట్టు లేడు, కానీ బ్రహ్మ విద్య మాత్రమే పునీతుడైనట్టు మన శాస్త్రం చెప్పింది. కాబట్టి 64 విద్యల్లో బ్రహ్మ విద్య ఒక్కటే గొప్పది అని చెప్పారు. అందుకే అన్ని రకాలలో మునిగిపోతారు. అందుకే ఈ 3 వాసనలు ఈ దేహాన్ని బంధిస్తాయి. ఈ బంధించకుండా కాపాడుకోవాలంటే దైవ వాసన ఉండాలి, గురువాసన ఉండాలి, భక్తుల వాసన ఉండాలి, పెద్దలతో సాంగత్యం ఉండాలి, పెద్దలతో సత్సంగం ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే ఆ వాసన దగ్గర ఈ వాసన పెరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.